జిల్లాలోని కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబం సంతోషంతో ఆనందంతో ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దానికోసమని ప్రత్యేకంగా ప్రతి పేదవాడికి ఇళ్లను అందించాలన్న ఉద్దేశంతో రెండవ విడతగా ఈనాడు జూన్ 2వ తారీఖున ప్రత్యేకంగా రెండవ విడత ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది. 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే పేద ప్రజల కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి ఒక్కరి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది మన ప్రజాపాలన. ఇది ప్రజాపాలన. ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి మరొకసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దివాకర్ టీఎస్ఐఎస్ గారు మరియు ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సునీల్ దత్ గారు మరియు డిఎఫ్ఓ శ్రీ అనుజ్ అగర్వాల్ గారు ఇతర జిల్లాధికారులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ దశ దిశలా వెలుగులో విరజిమ్ముతుంది. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఆ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగటానికి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక వ్యవస్థను క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 విభాగాలుగా విభజించి ప్రణాళికాబద్ధమైన వృద్ధికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం. సత్కరించడానికి, వారిని పరామర్శించడానికి గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇచ్చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవాలలో అమరవీరుల కుటుంబాన్ని సత్కరించుకోవటం వారి గౌరవ సూచకంగా ముందుగా యలమందల వేణుగోపాల్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులైనారు. వారి తరఫున వారి తల్లిదండ్రులు కృష్ణబాబు గారు మరియు పద్మ గారు వారిని సత్కరిస్తా ఉన్నారు. గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్ టీఎస్ఐఎస్ గారు మరియు ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సునీల్ దత్ గారు, రాష్ట్ర ఉద్యమ అసూలు బాసినటువంటి యలమందల వేణుగోపాల్ గారు, వారి తల్లిదండ్రులు మరియు అదేవిధంగా వెంపటి రామకృష్ణ గారు, వారి తరఫున వారి సోదరిమణి శ్రీమతి తిరుపతమ్మ గారు ఈ సత్కారాన్ని అందుకుంటా ఉన్నారు. వారికి దుశ్శాలువతో, పూలమాలతో వారిని సత్కరిస్తా ఉన్నారు గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు. అదేవిధంగా జర్పుల సురేష్ గారు, వారి తరఫున జర్పుల నరేష్ గారు వారి సోదరుని సత్కరిస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు. శ్రీ అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు, అమరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, వారి తరఫున వారి కుమారులు అన్నాబత్తుల అజయ్ కుమార్ గారు, వారిని ఈ సందర్భంగా సత్కరించడం జరుగుతూ ఉంది. ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఫలాలు వారి త్యాగ ఫలితం. ఎందరో అమరుల త్యాగ ఫలితం నేటి జూన్ 2 తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణం. శ్రీ కోయ మేడిపల్లి భవానీదేవి గారు, ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధురాలు, వారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మేడిపల్లి భవానీదేవి గారు.
అదేవిధంగా కోయ వెంకటనారాయణ గారు, వారు రాష్ట్ర ఉద్యమ నాయకులు, వారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ అరవపల్లి సుధాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు. నెక్స్ట్ కాలా ప్రకాష్ జైన్ గారు, వారి తరఫున వారి కుమారులు విపుల్ జైన్ గారు, వారిని సత్కరిస్తా ఉన్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు. నెక్స్ట్ మందపల్లి శశిరేఖ గారు, స్వాతంత్ర సమరయోధురాలు. ఇలా ఎందరో త్యాగధనుల వారి ప్రాణత్యాగం, వారి త్యాగం వెలకట్టలేనిది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ డిప్యూటీ సీఎం గారు వారిని దుశ్శాలువ మరియు పూలమాలతో సత్కరించుకోవడం మన గౌరవ సూచకమని తెలియజేస్తూ, ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాంస్కృతిక కార్యక్రమాలు రెడీగా ఉండాలండి.